దేవుడు ఈ ఉదయం మనందరి పక్షాన అద్భుతమైన కార్యాలు చేయునుగాక. ఖచ్చితంగా చేస్తాడు కూడా. ఆమేన్, ఆమేన్. వాస్తవానికి దేవుడు తన భక్తుల విషయంలో ఎప్పుడూ కూడా కార్యాలు చెయ్యలేదు అని మన బైబిల్లో చదవడానికి మనకు ఒక్కటి కూడా దొరకదు. ఎందుకంటే తన భక్తులకు దేవుడు అనేక అద్భుత కార్యములను చేసినవాడై ఉన్నాడు. స్తోత్రం. అందుకే మొన్న శుక్రవారం ఆరాధనలో కూడా నేను చెప్పాను, ఒక గడ్డి పరకతో 1000 మందిని కూల్చిన వాడి గురించి మనం మాట్లాడుకున్నాం. అంటే బలవంతుడి చేతిలో ఒక గడ్డి పరక 1000 మందిని కూలుస్తుందని మనం మాట్లాడుకున్నాం. బలవంతుడి చేతిలో గడ్డి పరక పెట్టినా సరే అది విజయాన్ని సాధించుకొని మరి తిరిగి వస్తుంది. అంటే ఇప్పుడు గడ్డి పరక విజయం తీసుకొచ్చింది కదా అని అంటే అది గడ్డి పరక గొప్పతనం కాదు, ఆ బలమైన వాణి గొప్పతనమైనది. స్తోత్రం. ఇప్పుడు గడ్డి పరక గొప్పతనం కాదు, అది ఎవరి చేతిలో ఉన్నదో ఆ చెయ్యి ఎవరిదో ఆ బలవంతుడు గొప్పతనం అని చెప్తాను. స్తోత్రం. ఇప్పుడు ఈ ఉదయం మనందరి జీవితాలు కూడా ఒక గడ్డి పరక వంటివే. మనందరం కూడా ఒక గడ్డి పరకను పోలిన వారమై ఉన్నాం. ఇప్పుడు మన ద్వారా భీకరమైన కార్యాలు నీ ఇంట నీ కుటుంబంలో జరగాలి అని అంటే నీవు నీ బలమైన దేవుని చేతికి అప్పగించబడాలి. స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అంటే ఇన్ని కార్యాలు ఎలా జరుగుతున్నాయి అని అంటే మన వెనకాల ఒక బలమైన దేవుడు ఉన్నాడు. స్తోత్రం. ఆయన బలమైన ఆశ్రయదుర్గమై ఉన్నాడు. ఎవరైతే ఈ ఆశ్రయదుర్గము దగ్గరికి అప్పగించబడతారో, ఎవరైతే ఈ బలమైన దేవుని చేతికి అప్పగించబడతారో వారి జీవితాల్లో దేవుడు కార్యాలకు కొదువు లేకుండా సాగిస్తూనే ఉంటాడు. స్తోత్రం. దేవునికి మహిమ కలుగునుగాక. స్తోత్రం. మన జీవితాల్లో కొన్ని సందర్భాల్లో కార్యాలు జరగడం ఆలస్యం అవుతూ ఉంటుంది. చాలామంది జీవితాల్లో అనుకున్నట్టునే అద్భుతాలు జరుగుతాయా అమ్మా? నేను అనుకున్నట్టునే జరిగింది అన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అంటే కొన్ని సంవత్సరాలు పడతాయి, కొన్ని నెలలు పడతాయి. నువ్వు ఇంకా పూర్తి విశ్వాసంతో ప్రభు దగ్గర ఉంటే ఒక నెలలో జరగవచ్చు, లేకపోతే ఒక క్షణంలో, ఒక రోజులో, ఒక రాత్రిలో జరగవచ్చు. అంటే నీ విశ్వాసం ఎంత గొప్పదైతే నీ పక్షాన కార్యాలు కూడా అంత త్వరగా జరుగుతాయి. స్తోత్రం. అంటే ఆధారపడే విధానం మనకు ఉండాలి. నీ హృదయపూర్వకంగా దేవుని మీద ఆధారపడగలిగి నువ్వు హార్ట్ఫుల్ ప్రేయర్ చేయగలిగితే అద్భుతాలు కూడా ఎమ్మటే జరుగుతాయి, ఆశ్చర్యకార్యాలు కూడా ఎమ్మటే జరుగుతాయి. అవి జరగాలి అంటే నీ భక్తిలోనే ఉన్నది, నీ ప్రార్థనలోనే ఉన్నది. అది ఎంత స్పీడ్గా కార్యం జరగాలనేది నీ మీద ఆధారపడి ఉంది. ఎవరైతే నమ్మకంతో విశ్వాసముతో ప్రార్థనలో అడిగి వాటి నెలను పొందుకొని ఉన్నారని నమ్ముతున్నారో వారికి అవన్నీ కూడా దేవుడు సమపాలల్లో అందించేవాడై ఉన్నాడంట. ఆమేన్, ఆమేన్. అందుకే చూడండి, ఇప్పుడు మీ జీవితాల్లో, మీ అందరి జీవితాల్లో ఒక 2 నిమిషాలు పరీక్షించుకోండి. మీ జీవితాల్లో ఏదో అడిగారు, దొరకలేదు, ఒక అద్భుతము, ఒక ఆశీర్వాదము ఆలస్యం అయిపోతుంది. ఇప్పుడు మన హృదయంలో పుట్టే ఫస్ట్ మాట ఏంటి చెప్పాలి? నువ్వు అడిగింది నీకు దొరకలేదు, నీ శత్రు భారం నీకు అనుదినము ఎక్కువైపోతున్నది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. అంటే మనం అనుకున్న పని జరగకపోతే మన హృదయంలో ఫస్ట్ పుట్టే మాట ఏంటి? మన నోటి నుంచి వచ్చే మాట ఏంటి? నువ్వు అనుకున్నది అవ్వలేదు. నీ శత్రువు నీ మీద రోజు గెలుస్తూనే ఉన్నాడు. నీ అప్పుల భారం ఎక్కువైపోతున్నది, నీ వ్యాధి భారం ఎక్కువైపోతున్నది, నీ నిందలు అవమానాలు ఎక్కువైపోతూనే ఉన్నాయి. ఇప్పుడు మన నోటంటే వచ్చే ఫస్ట్ మాట ఏంటి? ఎవరైనా చెప్పగలరా? నోటంటే వచ్చే ఫస్ట్ మాట ఏంటి చెప్పాలి? వచ్చే మాట ఏంటి చెప్పండి అమ్మా. దేవుడేమి చెప్పాలి గట్టిగా. దేవుడు ఏమీ చేయలేదు, నన్ను ఎందుకో పరీక్షిస్తున్నాడు అంటావు. వాస్తవానికి దేవుడిని పరీక్షించడం కాదు,
మన ప్రార్థనకి ప్రతిఫలం ఆలస్యం అవుతుంది అంటే దేవుడు పరీక్షిస్తున్నాడని కాదు. ఎన్నాళ్ళు పరీక్షిస్తాడు? నువ్వు బాప్తిసం తీసుకుని 2 సంవత్సరాలు అవుతుంది, పోనీ 1 నెల, సంవత్సరం, 10 సంవత్సరాలు, 5 సంవత్సరాలు అనుకుందాం. నువ్వు తీసుకుని నీ జీవితాంతంగా నేను పరీక్షిస్తూనే ఉంటాడా? అంటే లోపం ఎక్కడ ఉన్నదంటావు? చెప్పాలి గట్టిగా. లోపం నీలో నువ్వు సరి చేసుకోగలిగితే నీ ప్రార్థనకు ప్రతిఫలము ఎమ్మటే అందుతుంది. స్తోత్రం. అందుకే బైబిల్ గ్రంథాలు ఇంకొక మాట ఉంటుంది, మీరు తీయొద్దు కానీ, వాక్యం సారాంశంలో మీరు తీద్దరు కానీ మీకును నాకును మధ్య మీ పాపము అడ్డుగోడ వలె ఉన్నది అంటాడు. అంటే నువ్వు ప్రార్థన చేస్తున్నావు, లేకపోతే వాక్యం వింటున్నావు, నీకు నచ్చినట్లుగా నీ ఉపవాసం ఉంటున్నావు, అన్నీ బాగానే ఉన్నది. కానీ లోపం మనలో పెట్టుకొని మనం ప్రార్థన చేసినప్పుడు ఇది ఎవరికి చేరట్లేదంట. మరి మనం చేస్తామనుకుంటున్నాం కదా, మనం అందరం ప్రార్థన చేస్తున్నాం, భక్తి పరులం అనుకుంటున్నాం, మంచిది. కాకపోతే నీలో పాపం ఉండిన ఎడల, నీలో ఇంకా లోపం ఉండిన ఎడల నీ ప్రార్థన అక్కడికి చేరట్లేదు అంటున్నాడు. ఈ ఉదయం నీ ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళాలి అని అంటే ముందు అడ్డుగోడ కోల్చాలి. స్తోత్రం. ఆ బ్లెస్సింగ్ ల్యాండ్లోకి, వాగ్దాన భూమిలోనికి అడుగు పెట్టడానికి ఏం అడ్డంగా ఉన్నదంటే ఎరుకో ప్రాకారాలు అడ్డంగా ఉన్నాయి. ఎరుకో ప్రాకారాలు కూల్చబడిన తర్వాత మాత్రమే వీళ్ళు వాగ్దాన భూమిలో అడుగు పెట్టగలిగారు. ఎంతమంది ఈ సంవత్సరం వాగ్దానాలు తీసుకున్నారు? దేవునికి మహిమ. మీరు తీసుకున్న వాగ్దానాలు, ఇది మే నెల 5వ నెల వచ్చేసింది, ఈ 5వ నెలలో నెరవేర్పు మీరు చూడాలి. ఆమేన్. మీకు దేవుడు ఏదైతే వాగ్దానం ఇచ్చిన్నాడో ఆ వాగ్దానము ఈరోజు నెరవేరాలి. ఆమేన్ చెప్పు. ఆమేన్, ఆమేన్. నేను మీ అందరికీ ఒక మంచి సలహా చెప్తాను. మీ వాగ్దానాలన్నీ నెరవేరిపోతాయి, మీ ప్రార్థనలన్నింటికి జవాబు వస్తుంది. రెండోది, నువ్వు కారుస్తున్న కన్నీటికి, నువ్వు పడిన నిందలకి, అవమానాలకి, అప్పుకి, వ్యాధికి, బాధకి కూడా దేవుడు ఒక ముగింపును పలికి నీ జీవితాన్ని ఒక ఆనందమయముగా మార్చడానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడు. స్తోత్రం. హల్లెలూయా. అయితే మన నోటంట వచ్చే మాట ఏంటో తెలుసా? మన నోటంట వచ్చి మాట ఎలా ఉండాలో తెలుసా? బైబిల్ గ్రంథంలో చాలామంది మంచి మాట మాట్లాడి దేవుని కార్యాలను చూసిన వారిగా ఉన్నారు. స్తోత్రం. నేను అందుకే చెప్తున్నాను, మీరు బైబిల్ మొత్తం తిరగేయండి. అద్భుతాలు చూసిన వారు, విజయం పొందుకున్నవారు, యుద్ధంలో గెలిచిన వారు, వాగ్దాన భూమిలో నడిచిన వారు, లక్షల మందిని ఇశ్రాయేలుని నడిపించిన వాడు కూడా దేవుని మాటను ఆధారం చేసుకున్నవారు మాత్రమే. మీరు చిన్న లాజిక్ మీరు వదిలేస్తున్నారు అంతే. చిన్న లాజిక్, పెద్ద పనులేం కదా, చిన్ని పనులు వదిలేస్తున్నాం, చిన్న మాటలు జారిపోతున్నాము, పెద్ద ఆశీర్వాదాలు కోల్పోతున్నాం. యోబు స్నేహితులు వచ్చి ఏమన్నారు యోబు దగ్గర? యోబుని నిందించారు. అది పెద్ద మాట, చిన్న మాట? ఒక స్నేహితుడిని అనకూడదా? కానీ పెద్ద కోపము, దేవుని కోపము స్నేహితుల మీద రగులుకున్నదంట. నేను అందుకే ఎప్పుడు కూడా పరాయి వ్యక్తిని ఎందుకు మాట్లాడొద్దు అని అంటానంటే, దేవుడు దాన్ని కూడా మెచ్చడు. స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు నేను చెప్తాను చూడండి, వాక్యంలో కొన్ని మాటలు, ఎవరైతే దేవుని మీద ఆధారపడగలుగుతారో, ఎవరైతే దేవుని నామాన్ని మహిమపరచగలుగుతారో వారి పక్షాన కార్యాలు జరుగుతాయి. స్తోత్రం. భక్తుల్ని చాలామందిని, అంటే ఎక్కువ మందిగా తక్కువ మందిని మీకు పరిచయం చేస్తాను. నా దేవుడే నాకు సహాయకుడు అని ఎవరైతే చెప్తున్నారో వారి పక్షాన దేవుడు కార్యాలు చేస్తున్నాడు. స్తోత్రం. దేవునికి మహిమ. సరే, ఎంతమంది నా దేవుడే నాకు సహాయకుడు అని నిలబడ్డారు ఇప్పుడు వరకు? మీరు దయచేసి తెచ్చుకున్నవేమీ కూడా ఇక్కడ తినకండి, ప్రార్థన అయిపోయాక తిందిరు కానీ చాలా చక్కగా ఆరాధించండి. పిల్లల కోసం కాదు, పెద్దల కోసమే చెప్తాండ. స్తోత్రం. మేమేం తెచ్చుకున్నామంటారా? ఏం తెచ్చుకోదు, మా పిన్న దానికి గోధులు తింటానే ఉంది. స్తోత్రం. హల్లెలూయా. 1 సమూయేలు 17వ అధ్యాయము 45వ వచనము. 1 సమూయేలు 17వ అధ్యాయము 45వ వచనము నుంచి 47 వరకు. చదవనమ్మా. దావీదు అమ్మా
వచ్చుచున్నావు. అయితే అప్పగించును. అమ్మ చాలు, ఇక్కడ ఆగుదాం. చూడండి, దావీదు ఒక విశ్వాసం కలిగిన మాట మాట్లాడుతున్నాడు. నీవైతే కత్తులతోనూ ఈటలతోనూ వస్తున్నావు, కానీ నేనైతే సైన్యములకు అధిపతియగు యెహోవా పేరిట నేను యుద్ధములోనికి వస్తున్నాను అని చెప్పాడు. స్తోత్రం. ఎక్కడ విందాం మనం, ఎక్కడే మీకు అండర్లైన్ చేసుకుని మాటలన్నీ కూడా. వాస్తవానికి యుద్ధం జరగాలి, యుద్ధం చెయ్యాలి అంటే మన దగ్గర ఏముండాలి? ఆయుధాలు ఉండాలి. ఆయుధాలు లేకుండా యుద్ధానికి వెళ్ళే వాళ్ళని మనం ఏమంటాం చెప్పండి అమ్మ, ఏమంటారు మీరైతే? మంచిడంట, వెర్రివాడితో పోలుస్తాం. వీడు వెర్రోడు, యుద్ధానికి ఏమీ లేకుండా వీళ్ళు ఎలా గెలుచుకొచ్చేస్తాడో మనం చూద్దాం. యుద్ధానికి మాట్లాడుకుంటున్నాడు వీడు అనుకుంటారు. కానీ దావీదేమంటాడో తెలుసా? నాకు ఈటెలు అవసరం లేదు, కత్తెలు అవసరం లేదు, నేను నా దేవుడైన యెహోవా పేరిట, సైన్యములకు అధిపతి యెహోవా పేరిట నేను మీ మీదకు వస్తున్నాను అన్నాడు. స్తోత్రం. అంటే మీకు ఆయుధాలు కావాలి, కత్తులు కావాలి, ఈటెలు కావాలి, నాకైతే ఒక చిన్ని రాయ చాలు. స్తోత్రం. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ ఒక విషయం మీరు అండర్లైన్ చేసుకోండి. ఎప్పుడు యుద్ధం గెలవాలి అని అంటే ఆయుధాలు కాదు ప్రాముఖ్యం. ఆయుధాలు ప్రాముఖ్యంగా మనం తీసుకెళ్తే యుద్ధం మనం గెలవలేం. ఇక్కడ భక్తులు చేసే పని ఏంటంటే యుద్ధానికంటే ముందు వారి దేవుణ్ణి తనతో పాటు తీసుకెళ్ళడానికి దేవుణ్ణి గణపరచడం ప్రారంభించారు. స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు మనం కూడా ఏంటి, ఒక ఎగ్జామ్కి వెళ్ళామనుకోండి, ఏం చేస్తాం? చక్కగా ఇది అయిపోయినా వేసేస్తామంటాం అంతే. కానీ చాలామంది భక్తులు ఏం చెప్తారో తెలుసా? నేను నా దేవుని దగ్గర ప్రయాసపడ్డాను, నా ప్రయాస పడ్డది, కానీ నాకు నా దేవుడే సహాయము చెయ్యునుగాక అంటారు. స్తోత్రం. అందుకే ఈ మాట ఎందుకు చెప్పడానికి ఇష్టపడుతున్నాను అంటే, ఓడిపోతున్న మీ బ్రతుకులో, పడిపోతున్న మీ బ్రతుకులో, విజయం లేని మీ బ్రతుకులో మీరు ఎప్పుడైతే దేవుణ్ణి ఉచ్చరించడం ప్రారంభిస్తారో అప్పుడే మీ పక్షాన అద్భుతాలు జరగడం ప్రారంభిస్తాయి. స్తోత్రం. అక్కడ ఏమంటున్నాడు? చిన్నపిల్లవాడే కదా, ఒక గడ్డి పరక లాంటి వాడే కదా. ఏం చెప్తున్నాడు? నా దేవుడే నాకు సహాయకుడు, సైన్యములకు అధిపతి యెహోవా నాకు జయమిస్తాడు. ఆమేన్, ఆమేన్. జయముని ఇస్తాడు, నేను నా దేవుణ్ణి గణపరుస్తాను, నా దేవుడు స్తుతించబడతాడు అని చెప్తున్నాడు. స్తోత్రం. దేవునికి మహిమ కలుగునుగాక. అంటే ఈరోజు మనం కూడా ఏం చేయాలి అని అంటే, ఎప్పుడైతే నీ మీద నువ్వు ఆధారపడడం మానేసి దేవుని మీద ఆధారపడగలిగి నువ్వు ఎప్పుడైతే దేవుని నామాన్ని ఉచ్చరించడం ప్రారంభిస్తావో అప్పుడే నమ్మశక్యము కాని అద్భుతాలు ప్రారంభమవుతాయి. స్తోత్రం. ఇప్పుడు దావీదు కంటే సౌలు అనుభవజ్ఞుడే కదా, సౌలు పెద్దవాడే కదా. సౌలు పిల్లలు ఎంతెంత ఉన్నారు, సౌలు దగ్గర ఎంత సైన్యం ఉన్నది. మరి ఎంతటి అనుభవజ్ఞులు తీసుకురాలేని విజయము దావీదు ఒక్కడే ఎందుకు తీసుకొచ్చాడంటో, దావీదు నోట నా దేవుని మాట వినబడుచున్నది. హల్లెలూయా. ఈ ఉదయం అద్భుతాలు చేయడం దేవునికి పెద్ద పనేం కాదు. కాకపోతే అద్భుతాలు చేసే దేవుణ్ణి నీ నోట నువ్వు ఉచ్చరించడమే పెద్ద పనిగా మారిపోయింది నీకు. నువ్వు ఎప్పుడైతే నీ దేవుని నామాన్ని గణపరచడం ప్రారంభిస్తావో అప్పుడే కార్యాలన్నీ కూడా ప్రారంభమవుతాయి. స్తోత్రం. మరి ఎంతమంది ఉన్నారు ఇలాగా? ఎంతమంది ఈ రీతిగా నా దేవుడు నాకు చేస్తాడండి, నా దేవుడే నా పక్షాన్ని అద్భుతం జరిగిస్తాడని అని చెప్పిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అందరూ చెప్తున్నారా? చెప్తే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే చెప్పే విధానంలో కూడా తేడా ఉంది. చెప్పే విధానంలో కూడా తేడా ఉంది. అందరూ చూసి భయపడుతున్న గొలియాతు మీదకి వెళ్ళేటప్పుడు చెప్తున్నాడు. ఎప్పుడు చెప్పాడు దావీదు? గొలియాతు మీదకి యుద్ధానికి వెళ్ళేటప్పుడు చెప్తున్నాడు. ఏమని? దేవుడు నిన్ను నా చేతికి ఖచ్చితంగా అప్పగిస్తాడు అని. అంటే పరిస్థితులన్నీ బాగున్నప్పుడు మాట్లాడడం కాదు విశ్వాసం అంటే. ఏంటి విశ్వాసము?
మన బ్రతుకు బాలేనప్పుడు కూడా దేవుని మీద ఆధారపడమే అసలైన విశ్వాసమై ఉన్నది. దేవునికి స్తోత్రం. అందుకే యోబు భార్య వచ్చింది, ఏమిచ్చాడయ్యా దేవుడు, లేచొచ్చి వెళ్ళిపోదాం అంటుంది. ఎందుకు ఎన్నాలైనా దేవుని పట్టుకుంటావు? ఏ దేవుడు నీ జీవితంలో మంచి జరిగించాడా? అన్నీ పోయాయి కదా, ఇంకెందుకు నీకు ఈ దేవుడు అన్నది. అప్పుడు యోబు ఏమంటారు తెలుసా? ఆయన ఇవ్వడానికేనా, తీసుకోవడానికి కూడా ఆయన అర్హుడు. ఆయనే ఇచ్చాడు, ఆయనే తీసుకున్నాడు, మళ్ళీ రేపు ఆయనే ఇస్తాడు అన్నాడు. స్తోత్రం. అయితే మనం చాలామంది కష్టాల్లో ఉన్నప్పుడు దేవుని స్తుతించడం పరిపూర్ణంగా ప్రారంభించలేకపోతున్నాం. ఎవరైతే దేవుని స్తుతించడం పరిపూర్ణంగా ప్రారంభిస్తారో అప్పుడే అద్భుతాలు జరుగుతాయి. ఆమేన్, ఆమేన్, స్తోత్రం. ఇప్పుడు మీ జీవితం బాగాలేనప్పుడు, ఇంక నీ జీవితం బాగుపడదని నీ బంధువులు అన్నప్పుడు, స్నేహితులు అన్నప్పుడు, ఇరుగు పొరుగు వారు అన్నప్పుడు, నేను నిందించి పక్కన కూర్చోబెట్టినప్పుడు, అప్పుడు నువ్వేం చెప్పాలో తెలుసా? ఈరోజు నా స్థితి ఇది, కానీ రేపు నా దేవుడు నా స్థితిని, నా గతిని మార్చబోతున్నాడని చెప్పాలి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చెప్తే నీ మాటను బట్టి ప్రభు నీ పక్షాన కార్యాలు ప్రారంభిస్తాడు. శాతధిపతి దాసుడు వచ్చాడు, ఒకటే మాట చెప్పాడు, నువ్వు రావద్దు, నీ మాట సెలవిస్తే జరిగిపోద్ది అన్నాడు. అద్భుతం జరిగిపోయిందా లేదా? ఈరోజు మీరు కూడా అంతే. ఈరోజు నువ్వు కష్టంలో ఉండొచ్చు, ఆశీర్వాదం నీకు అందని ద్రాక్షవల్లి వలె నీకు దూరంగా ఉండొచ్చు. అయితే నా ప్రభు సెలవిస్తున్న మాట ఏంటో తెలుసా? నువ్వెప్పుడైతే పరిపూర్ణంగా దేవుని మీద ఆధారపడి విశ్వసించి మాట్లాడగలుగుతావో, అందని ద్రాక్షవల్లి వలె ఉన్న ఆశీర్వాదము ఈ మే నెలలోనే నా దేవుడు నీ చేతులకి సంపూర్ణంగా అందించునుగాక. చెప్పలి గట్టిగా, నీ చేతులకు ఆయన అందించబోతున్నాడు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. నా బిడ్డలకు వివాహం జరగలేదు, నా బిడ్డలకు ఉద్యోగాలు రాలేదు, మా జీవితాలు బాగాలేదు, మీ అప్పుల్లో ఉన్నాము, వ్యాధుల్లో ఉన్నాము, బాధల్లో ఉన్నామని మీరందరూ ఎన్నో దినాలుగా కుమిలిపోతున్నారు కదా. మీ నోట ఒక మాట సెలవిస్తే ఈ ఉదయమే నీ జీవితంలో కార్యాలు చేయడానికి ఆయన సామర్థ్యం కలిగిన వాడై ఉన్నాడు. ఏం చెప్పాలో తెలుసా? ఈరోజు మా పిల్లలకు ఉద్యోగం లేదు, వ్యాపారం లేదు, వివాహం జరగలేదు, అప్పులున్నాయి, వ్యాధి ఉన్నది, బాధ ఉన్నది, కానీ రేపు మమ్ములను మా దేవుడు ఆశీర్వదించబోతున్నాడని చెప్పాలి. స్తోత్రం. అంటే జయం వచ్చినప్పుడు, సైన్యం ఎక్కువ ఉన్నప్పుడు దావీదు చెప్పలే, ఏ ఆధారము లేనప్పుడు చెప్తున్నాడు, నా దేవుడిని నాకు అప్పగించబోతున్నాడని. స్తోత్రం. నువ్వు చెప్పగలుగుతావా? ఈ ఉదయం నువ్వు చెప్పగలుగుతావా? ఏమని చెప్పాలి? నువ్వు చెప్పాలి, నా అప్పులను నా దేవుడు నా చేతికి అప్పగించబోతున్నాడని చెప్పు. నీ మీద వ్యతిరేకంగా లెగిస్తున్న ప్రతి శక్తులను నా దేవుడు నీ చేతికి అప్పగించబోతున్నాడు. దావీదు అదే చెప్తున్నాడు, నువ్వేం చేస్తావు? నన్ను, నా దేవుడిని నా చేతికి అప్పగించబోతున్నాడు. స్తోత్రం. నువ్వు ప్రార్థన చేసేటప్పుడు నీ అప్పులు నేను భయపెడతా ఉంటే, నీ వ్యాధి నేను భయపెడతా ఉంటుంది, నీ కష్టము, నీ శత్రువు, నీ నింద నేను భయపెడుతుంటే నువ్వేం చెప్పాలో తెలుసా? సాతానా, నిన్ను నా దేవుడు నా కాలు కింద ఎప్పుడో పెట్టి ఉన్నాడు. స్తోత్రం. ఈరోజు నువ్వు ఓడిపోబోతున్నావు, నేను గెలవబోతున్నాను అని చెప్పాలి. స్తోత్రం. గట్టిగా చెప్పి ఏం చెప్తావు? నీ పరిస్థితులన్నీ కూడా ఏం చెప్తావు? నా పరిస్థితులన్నిటి నుంచి నా యేసయ్య మార్చి నన్ను విడిపించబోతున్నాడని చెప్పు. ఆమేన్. దావీదు అదే చెప్పాడు. దావీదే జిమ్ చేసేలేదు, జిమ్ చేసేసి కన్నులు చూపించి సిక్స్ ప్యాక్ చేసేసుకొని పడేసి టీషర్ట్లు వేసుకొని వెళ్ళి అమ్మ బాబాయ్ తలాంతులు చూపించి జ్ఞానం ఏం చూపించలేదు. నా దేవుడు నాకున్నాడు, నువ్వు వెళ్ళబోయ్ అన్నాడంతే. అద్భుతం జరిగిపోయింది. స్తోత్రం. ఈరోజు నేను ధీమాగా ఉన్నాను. ఎందుకో తెలుసా? నా సేవలోనైనా, నా కుటుంబ జీవితంలోనైనా, నా వ్యక్తిగత జీవితంలోనే నేను ధీమాగా ఉండడానికి గల కారణం ఏంటో తెలుసా? నా దేవుడే నాకు తోడై ఉన్నాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యాది వస్తుంది, బాధ వస్తుంది, అప్పు వస్తుంది, రాని వచ్చిన దారినే పోతాయి. ఆమేన్. నా యేసయ్య కృప మాత్రం ఎప్పుడు నీకు నాకు తోడై ఉంటుంది. ఆమేన్. మరి చెప్తామా ఈ ఉదయం? ఎంతమంది చెప్తాం? నీకు ఏ సమస్య ఉన్నదో, ఏ సమస్య చేత మందిరానికి వచ్చావో నువ్వు ఒక మాట చెప్పు. ఏంటో తెలుసా? నిన్ను నా దేవుడు ఈ ఉదయము నా చేతికి అప్పగించబోతున్నాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. స్తోత్రం. హల్లెలూయా. చెప్పండి, ఎవరితో చెప్తారు? నీ సమస్య ఏదైతే తీరిపోవాలని నువ్వు కోరుకుంటున్నావో ఆ సమస్యతోనే చెప్పు, నిన్ను నా దేవుడు నాకు అప్పగించబోతున్నాడు. చెప్పాలి, నిన్ను నా దేవుడు నాకు అప్పగించబోతున్నాడు ఈ ఉదయం. ఆమేన్, ఆమేన్. మీరు ఎంతమంది జనవరిలో వాగ్దానాలు తీసుకున్నారో ఆ వాగ్దానాలు ఈ 5వ నెలలో దేవుడు ఖచ్చితంగా నెరవేర్చబోతున్నాడు.
మీ వాగ్దానాలు ఆయన రూఢీపరిచి మళ్ళీ తేట తెల్లగా అనేక మంది ముందు మీరు సాక్ష్యము చెప్పినట్లుగా అద్భుతాలు ప్రభు జరిగించబోతున్నాడు. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. అంటే మనం ఎవరిని తీసుకెళ్ళొద్దు, ఆయన నామాన్ని ఉచ్చరిస్తే చాలా అద్భుతాలు జరిగిపోతాయి. ఆమేన్. స్తోత్రం. ఆ దేవాలయం దగ్గరకు వచ్చాడు, ఏమి ఇస్తావు? మా దగ్గర ఏమీ లేదు. మరి నువ్వేం చేస్తావయ్యా? మా దగ్గర ఏమున్నదో తెలుసా? యేసయ్య నామము ఉన్నది. యేసు నామములో నువ్వు లేచి నడవమని చెప్పగా వాడు లేచి గెంతులు వేచాడంట. స్తోత్రం. అంటే ఆయన నామములో అంత శక్తి సామర్థ్యం ఉన్నది. ఈరోజు నువ్వు చెప్పగలుగుతావా? ఏ అప్పుల ఊబిలో నువ్వు ఉన్నావో, యేసు నామములో నా దేవుడు నిన్ను పైకి లేవనెత్తునుగాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ఒక శుభం పలికి మాట్లాడదాం. చాలామంది అంటారు పరలోకం ప్రాముఖ్యం కాదండి, ఆశీర్వాదం ప్రాముఖ్యం కాదని అంటారు. నిజమే, పరలోకం అన్నిటికంటే ప్రాముఖ్యం పరలోకమే. కానీ యేసుక్రీస్తు ప్రభువాడు గుడ్డివాడు కళ్ళు తెరిచిన తర్వాత అద్భుతం జరిగింది. అనేక మంది యేసుక్రీస్తు ప్రభు వైపు తిప్పబడ్డారు. పేద విధవరాలు అప్పులు తీరాయి, కుటుంబం దేవుళ్ళో బలపరచబడింది. అసలు ఏమీ చేతగాని పేతురు దోణెల నిండా చేపలు పట్టాడు, ఆశీర్వదించబడ్డాడు. తన కుటుంబమే కాదు, సంఘానికి పునాదిగా మారిపోయాడు. ఫస్ట్ నువ్వు అద్భుతం చూడాలి, తర్వాత ఆత్మీయంగా నువ్వు కట్టబడి అనేక మందికి సాక్షిగా నిలబడతావు. స్తోత్రం. అద్భుతాలు ఆశీర్వాదాలు దేవుడు ఇవ్వడు అని అంటే నేను నమ్మను. దేవుడు అనేక మంది ఎదుట అనేక అద్భుతాలు చేసిన వాడై ఉన్నాడు. ఆమేన్. ఆమేన్. ఆ దేవాలయం దగ్గర ఉన్నవాడిని యేసు నామములో లేగమని చెప్పగా వాడు లేచి పరిగెత్తాడంట. స్తోత్రం. ఈరోజు ఎంతమంది నిజంగా ఆర్థిక సమస్యలన్నీ అప్పు ఊబులో ఎంతమంది నలుగుతూ ఉన్నారు? చెప్పాలి గట్టిగా. ఇప్పుడు నీ పక్క వ్యక్తికి చేయించి ఒక శుభము చెప్పి ఉంటుంది తెలుసా? నీ అప్పుల ఊబిలో నుంచి నా దేవుడు నిన్ను పైకి లేపబోతున్నాడు. చెప్పు గట్టిగా, చెప్పు గట్టిగా, చెప్పాలి గట్టిగా, చెప్పాలి గట్టిగా. మీ అందరు అప్పుల ఊబిలో నుంచి నా దేవుడు మిమ్మల్ని పైకి లేవనెత్తబోతున్నాడు. ఆమేన్. ఆమేన్. ఖచ్చితంగా ఈ మే నెలలోనే ఫైనాన్షియల్గా ఒక మంచి బ్రేక్ త్రూ మనందరికీ రాబోతున్నది. అది సంఘానికి, మీ కుటుంబాలకి సమృద్ధిగా రాబోతున్నది. ఆమేన్. 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 ఇలా ఉండే నీ చెయ్య ఇలా మారిపోవునుగాక. 2026 మే మాసం వరకు నీ చెయ్యి ఇలాగే ఉండొచ్చు. కానీ ఈ మే మాసము ముగింపు లోపల నీ చెయ్యి ఈ రీతిగా నా దేవుడు బలపరచబోతున్నాడు. హల్లెలూయా. అందుకని నువ్వు ఆజ్ఞిస్తే చాలు, ఏదైనా జరిగిపోతే. అద్భుతము జరగడానికి అరక్షణము సమయం కూడా అవసరం లేదు. స్తోత్రం. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకే చూడండి, దావీదు దేవుడి పేరు ఎప్పుడైతే ఉచ్చరించాడో అప్పుడే అద్భుతం జరిగిపోయింది. మరి ఎంతమంది కష్టాలు ఈ పని జరగదు అన్నప్పుడు దేవుడి నామాన్ని ఉచ్చరిస్తున్నారు? మన అన్ని విషయాల్లో జరిగిపోతాయి అన్నప్పుడు కాదు యేసుప్రభు మన పేరు ఉచ్చరించడం. ఇంక ఇది జరగదు అన్నప్పుడు ఉచ్చరించాలి. అప్పుడే కదా నీకెంత విశ్వాసం ఉందో ప్రభువుకి తెలుస్తుంది. నువ్వెంత నమ్మకస్తురాలువో ప్రభువుకి గుర్తెరగలుగుతాడు. అందుకే పరిస్థితులు అన్నీ బాగున్నప్పుడు కాదు, బాగాలేనప్పుడు కూడా విశ్వాసమే ఉండాలి. ఆమేన్. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ సేవకు వచ్చినప్పుడు ఎవరు నా దగ్గర లేనప్పుడు అందరూ ఎందుకులే నాలో నుండి పోతాడు అన్నప్పుడు నాతో ప్రభు చెప్పిన మాట ఏంటో తెలుసా? నువ్వు చెప్పిన ప్రతి ఇది కూడా నేను చేస్తాను, నీ నోటికి తోడయ్యున్నా, నేను ప్రవక్తగా ఎన్నుకున్నా. ఇన్ని మాటలు చెప్పిన తర్వాత అందరు నన్ను అడిగేవారు, ఏం ధైర్యం చూసి నువ్వు సేవకు వచ్చావు అన్నప్పుడు నేను ఒకటే మాట చెప్పాను, నా దేవుడే నా ధైర్యం. ఈరోజు అక్కడనే ఉన్నాను, కానీ రానున్న రోజుల్లో అది వేలలుగా లక్షల మందిగా ప్రభు ఖచ్చితంగా మారుస్తాడు అని చెప్పినప్పుడు చాలామంది ఏం చేశారంటే, దేవుడు మాట్లాడేశాడంట, చేసేస్తాడంట, చెందేస్తాడంట, అన్నీ. ఇప్పుడు ఇంతమంది మాకు 100 మంది సంఘం ఉందంటే దేవుడు పిలిచాడు వచ్చాను అని చెప్పడం గొప్పతనం కాదు. ఏ ప్రజలు లేనప్పుడు ప్రకటించడమే గొప్పతనము, గొప్ప విశ్వాసమైనది. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మొన్న కాల సమయంలో నేను బాగా సంతోషించిన విషయాలు ఏంటంటే, ఒక భారతదేశం నుంచే మనం లైవ్ చూస్తున్నారని మనం అనుకున్నాం, కానీ ఆ సెకండ్ ప్లేస్లో
కూటాల ప్రారంభమైన నుంచి ఇప్పటి వరకు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అక్కడి నుంచి మన లైవ్ చూస్తున్నారు, వీక్షిస్తున్నారు అని అంటే నేను ఒకటే మాట చెప్తాను, ఈరోజు దేవుడు ఉన్నాడు నడిపిస్తున్నాడు అది కాదు. ఒక్కనే ప్రారంభమైనప్పుడు నేను అదే మాట చెప్పాను, 100 మంది ఉన్నప్పుడు ఇదే మాట చెప్తున్నాను, రేపు 1,00,000 మంది ఉన్నప్పుడు కూడా అదే మాట చెప్తాను. ఏంటో తెలుసా, నా దేవుడే నన్ను ముందుకు నడిపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు దేవుడు ఉన్నాడండి అని చెప్పడం గొప్ప కాదు. అసలు యుద్ధము గెలవలేము, సామర్థ్యం లేదు అన్నప్పుడు చెప్పడమే గొప్పతనం. అప్పుడే నువ్వు దేవునికి ప్రియమైన విశ్వాసిగా మారిపోతావు. దేవునికి మహిమ కలుగును గాక, స్తోత్రం. అందుకే నేను చెప్తున్నాను కదా, ఆయన పేరుని ఎక్కడైతే ఏ విశ్వాసం అయితే ఉచ్చరిస్తుందో అక్కడ అద్భుతాలు ప్రారంభమైపోతాయి. ఆమేన్, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక, స్తోత్రం, హల్లెలూయా. చూడండి, మొదటి రాజులు 18వ అధ్యాయము 36 నుంచి 38 వరకు కూడా చదువు. మొదటి రాజులు 18వ అధ్యాయము 36, 37, 38 వచనాలు క్లుప్తంగా త్వరగా. దగ్గరికి వచ్చి ఇక్కడ ఆగదంచునండి, క్లుప్తంగా నేను దాన్ని వివరణ ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. బయలు ప్రవక్తలు అధికంగా ఉన్నారు, వాళ్ళు ఎంతో ప్రయాసపడ్డారు, కానీ ఇక్కడ కార్యం అనేది జరగలేదు. అయితే ఈ ప్రవక్త నోట వచ్చే మాట ఏంటో తెలుసా, ప్రభువా, దేవా, నువ్వు నిజమైన దేవుడు అని ఇక్కడున్న ప్రవక్తలే కాదు ప్రజలందరూ తెలుసుకోవడానికి నీవు మాత్రమే ఈ బలిని అంగీకరించాలి అని ప్రార్థన ప్రారంభించాడు. ఇప్పుడు ఈ ప్రవక్త ఏం చేశాడంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేశాడు, గొయ్యి తవ్వాడు. గొయ్యిలో ఏమేశాడు, గోతిలో ఏమేశాడు, నీళ్ళతో నింపాడు, పైన కట్టెలు పేర్చాడు, బలిని అర్పించడానికి. దేవునికి ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాడు. ఏంటో తెలుసా, దేవా, నీవు మహింపరచబడాలి, నీవు నిజమైన దేవుడు అని ప్రజలందరూ, ఈ ప్రవక్తలందరూ తెలుసుకున్నట్లు నీవు మాత్రమే ఈ బలిని అంగీకరించమని ప్రార్థన ప్రారంభించాడు. ఎంతమంది ఉన్నారు అప్పుడు? ప్రవక్తల గుంపు ఎక్కువ ఉందా చెప్పాలి? బయలు ప్రవక్తలు ఎక్కువ మంది ఉన్నారా, దేవుని ప్రవక్తలు ఎక్కువ మంది కనబడుతున్నారా ఆ పర్వతం మీద? బయలు ప్రవక్తలు ఎక్కువ మంది కనబడుతున్నారు, దేవుని ప్రవక్తలు కొద్దివారిగానే ఉన్నారు. ఒకవేళ అరాకొరా అక్కడ నుంచున్నా సరే ప్రార్థన చేసేవారు ఎవరు అని అంటే ఒక ప్రవక్త మాత్రమే చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే చూడండి, ఎప్పుడైతే ఈ ప్రవక్త ప్రార్థన చేయడం ప్రారంభించాడో దేవుడు అద్భుతంగా ఆకాశము నుంచి అగ్ని కురిపించి తన బలిని అంగీకరించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు నీ ముందు పోటీ ఎంతైనా ఉండొచ్చు, నీకు వ్యతిరేకత ఎంతైనా ఉండొచ్చు, కానీ నువ్వు ఎప్పుడైతే నీ దేవుని నామాన్ని ఉచ్చరించడం ప్రారంభిస్తావో 1,000 మందిలో 1,00,000 మందిలో నా ప్రభు నిన్ను గెలిపించగలగడానికి సామర్థ్యం కలిగిన వాడై ఉన్నాడు. స్తోత్రం, హల్లెలూయా. ఎంతమంది ఉన్నారు నీకు వ్యతిరేకంగా, ఎన్ని వ్యతిరేకమైన కార్యాలు నీకు ఎదుర్కొంటా జరగని, నువ్వు ఎప్పుడైతే నీ దేవుని నామాన్ని ఉచ్చరించడం ప్రకటించడం ప్రారంభిస్తావో నీ ముందు 1,000 మంది ఉన్నా నా దేవుడు నీకు ఖచ్చితంగా జయాన్ని ఇస్తాడు. ఆమేన్, ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయం ఒక మాట చెప్పు, అంటే ఆ ప్రవక్త ప్రార్థించగా జరిగింది, నువ్వు ప్రార్థిస్తే జరగదా? ఆ ప్రవక్త కేకలు విన్న దేవుడు ఈ ఉదయం నీ కేకలు వినడా? నీ ప్రార్థన వినడా? విండా? నీకేముండాలో తెలుసా? వాస్తవానికి చెప్పాలి అంటే నీకు పౌరుషం రావాలి. అన్ని విషయాల్లో నీకు పౌరుషం వచ్చేది, కోపం వచ్చేది. ఎందుకు? పనికిమాలిన విషయాల్లో మనకు వచ్చే కోపం దేనికి పనిచేస్తుందా? చాలామంది కోపం, ఎవరన్నా గట్టిగా ఏమన్నా చెప్తే కోపం, అంటే కోపం, అనకపోయినా కోపం, మాట్లాడితే కోపం, మాట్లాడకపోయినా కోపం. అంటే అన్ని విషయాల్లో పనికిమాలిన కోపం మీకు పనిచేస్తుంది, పౌరుషాలు పనిచేస్తున్నాయి కదా. మరి భక్తి విషయంలో నీకు ఎందుకు పౌరుషం పనిచేయట్లే? ఆ ప్రవక్త ప్రార్థించినప్పుడు దేవుని శక్తి భూలోకానికి ఎలాగైతే దిగిందో, నేను ప్రార్థించినప్పుడు నా కుటుంబంలో నా దేవుని మహిమ దిగాలని నువ్వు ఎప్పుడైతే రోషం కలిగి ప్రార్థించడం ప్రారంభిస్తావో
నీ ముందు వేల మంది ఉన్నాయి, లక్షల మంది ఉన్నాయి. నా ప్రభు నీ పక్షాన కార్యాలు చేయకుండా ఆపడము ఎవ్వడి తరము కాదు. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. వేల మంది ఉన్నని, లక్షల మంది రాని, ఆయన నీ పక్షాన ఉండగా నీకు అడ్డు నిలబడేవాడు ఎవడున్నాడు చెప్పు? ఉన్నాడు ఎవడైనా? చెప్పాలి గట్టిగా. చాలామంది భయపడిపోతూ ఉన్నారు. ఏంటో తెలుసా, 2014 నుంచి 2026 వరకు కూడా, ఇంకా 2029 వరకు కూడా భారతదేశంలో క్రైస్తవులకు వ్యతిరేకంగా అనేక కార్యాలు జరుగుతున్నాయని, వీటన్నిటిని బట్టి ఫ్యూచర్లో సేవ ఎలా జరుగుతుందని, మేమేం చేయాలి అని సేవ వదిలేసి వ్యాపారాలకు వెళ్ళిపోయిన వాళ్ళు బోలెడు మంది ఉన్నారు. తెలుసా మీకు? అంటే ఫ్యూచర్లో మేము సేవ చేయలేము, సేవ చేస్తే మా పరిస్థితి ఏంటి, దేవుని కోసం అవమానాలు పడుతున్నాం ఏంటి, ఇంత వ్యతిరేకంగా 2014 నుంచి 26 వరకు కొనసాగుతున్నది కదా, అంటే 29 వరకు కూడా ఇంకా కొనసాగుతుంది. మరి అలాంటి సందర్భాలు మేము ఎలా సేవ చేయగలుగుతామని చాలామందికి ఒక డౌట్ ఉంది. చాలామంది క్రైస్తవులు కూడా ఏంటంటే కింద మీద పడుతున్నారు భయంతో. నేను వాళ్ళందరికీ ఒక మాట చెప్తున్నాను. ఏంటో తెలుసా, ఎన్నో గవర్నమెంట్లు మారిపోయాయి. దేవునికి వ్యతిరేకంగా నిలబడి ఏ రాజు ఇప్పుడుకొచ్చి ఎప్పుడు గెలలేదు. స్తోత్రం, హల్లెలూయా. ఫరో రాజు కంటే గొప్పవారా? ఫరో నిలబడగలిగాడా? ఫరో గుర్రాలు నిలబడగలిగా, రథాలు నిలబడగలిగా, ఏం నిలబడగలిగింది? ఇశ్రాయేల్ ప్రజలు బ్రతకొద్దు అనుకున్నారు. ఇశ్రాయేల్ ప్రజలు ఈరోజు భూమి మీద అధికముగా ఉన్నారు. స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. అబ్రహాము సంతానం ఈరోజు భూమి మీద అధికంగా ఉన్నది. నేను అదే చెప్తాను, దేవునికి వ్యతిరేకంగా లేచిన ఏ ఆయుధము వర్ధిల్లదు, వర్ధిల్లదు, వర్ధిల్లదు. ఆమేన్, దేవునికి స్తోత్రం. నేను కరోనా టైంలో అనుకుంటాను, ఒక మాట చెప్పాను. మీరు ప్రవచనం అన్నా అనుకోండి, ఏదైనా అనుకోండి, ఒక మాట చెప్పాను. కరోనా టైంలో ఏం వచ్చేవి కాదు, ఫోన్ కాల్స్లో మాత్రమే మనం వాకింగ్ చెప్పి, అప్పుడు ఇంత లైవ్ సిస్టమ్ మన దగ్గర లేదు. అప్పుడు ఒక మాట చెప్పాను, వ్యతిరేకంగా ఉన్నదండి. ఒకటి వ్యతిరేకం అంటే, రెండోది కరోనా వచ్చింది, ఏంటి క్రైస్తవుల పరిస్థితి? ఒక మాట చెప్పాను. ఏంటో తెలుసా, భారతదేశంలో యేసుక్రీస్తు ప్రభు సింహాసనం ఆసీనుడై మరలా పరిచర్యలు పునఃప్రారంభము కాబోతున్నాయి అని చెప్పాను. అంటే ఇంతకుముందు లేని మహిమ మరలా భారతదేశంలో రాబోతున్నది అని చెప్పాను. దేవునికి స్తోత్రం. వాస్తవానికి ఎన్ని శ్రమలు, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఈరోజు పరిచర్యలు అంతకంతకు పెరుగుతూనే ఉన్నాయి. అది దేవుని మహాకృప మాత్రమే. స్తోత్రం. మీరు గమనించండి, మన T20 వరల్డ్ కప్లో, స్త్రీల T20 వరల్డ్ కప్లో ఒక క్రైస్తవురాలు సెంచరీ చేసింది. అది సెమీఫైనల్ అనుకుంటాను, మ్యాచ్ గెలిపించింది. ఇది నా దేవుడు నన్ను గెలిపించి నాకు ఇచ్చిన బహుమానం అని చెప్పింది. ప్రతి పత్రికలోనూ యేసుక్రీస్తు ప్రభు పేరు గణపరచబడింది. ఆమేన్, దేవునికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభు పేరు ప్రతిధ్వనించింది. నా దేవుడు మాత్రమే నన్ను నిలబెట్టి గెలిపించాడు, ఇది నా వల్ల కాదు అని చెప్పింది. నేను కొట్టిన ఈ 110, 105, 100 రన్స్ నా వల్ల కాదు, ఇది కేవలము దేవుని కృప అని చెప్పింది. దేవునికి మహిమ కలుగును గాక. వరల్డ్ కప్ వచ్చింది, సంతోషం. మళ్ళీ తర్వాత పురుషుల వరల్డ్ కప్ అవుతుంది, బాగానే గెలుస్తూ వచ్చారు. తర్వాత మళ్ళీ సౌత్ ఆఫ్రికా మీద దేని మీద ఓడిపోతే ఇప్పుడు మళ్ళీ భయం పట్టుకుని అప్పుడు ఏం చేశారని అంటే, సంజు శాంసన్ ఎప్పటి నుంచో పక్కన పెట్టేశారు పాపం, కేరళ నుంచి. ఈ సంజు శాంసన్ మరలా తీసుకొచ్చారు, మ్యాచ్ గెలిపించేశాడు. ఆ హెల్మెట్ అక్కడ పక్కన పడిస్తాడు, బ్యాట్ పక్కన పడిస్తాడు. ఆ స్టేడియంలోనే మోకరించి 2 చేతులు ఎత్తి ప్రార్థన చేయడం ప్రారంభించాడు. స్తోత్రం, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అంటే దేవుని నామము గణపరచకుండా ఆపడం అసాధ్యం. లక్షల మంది ఆపాలనుకున్నా సరే, దేవుని సామర్థ్యం కలిగిన వాడిని ప్రజలందరికీ ఒకరోజు తెలుస్తుంది. ఆమేన్, దేవునికి మహిమ కలుగును గాక. క్రైస్తవులందరినీ కూడా బంకర్లో పెట్టేసేసి, బంకర్లోనే చంపేసి, నాజీరు వ్యవస్థను తీసుకొచ్చి అసలు క్రైస్తవుడు అనేవాడు ఉండకూడదని ప్రకటించిన వ్యక్తి ఏదైతే ఎఫ్ఎంలో ప్రకటించాడో, ఆయన చనిపోయిన తర్వాత అదే ఎఫ్ఎంను క్రైస్తవులు కొని అదే ఎఫ్ఎంలో దేవుని సువార్త ప్రకటించారు. స్తోత్రం. నేను అందుకే అంటాను, దేవుని వాక్యం అంటుంది,
మీరు ఎక్కడ అవమానించబడితిరో, మీరు ఎక్కడ పడితిరో ఆ స్థలములోనే నా దేవుడు మరలా మిమ్మలను మహిమగా మార్చేవాడై ఉన్నాడు. స్తోత్రం. అప్పుడు అనిపించింది సంజు శాంసన్ ఇన్ని రోజులు పక్కన పెట్టేశారు. సంజు శాంసన్ అనుకునే ఉంటాడు, నా ప్రార్థనకి ఏంటి జవాబు రాలేదా, నేను అంత కష్టపడి ఆడుతున్నాను, ఇంత మంచి ఆటగాని చాలామంది ఉన్నారు నా దగ్గర, ఎందుకు తీయట్లేదు అనేసి చాలామంది. దేవుడు ఒక అవకాశాన్ని దాచిపెట్టాడు. ఇప్పుడు మట్టిలో ఉన్నంత మాత్రాన బంగారం విలువ తగ్గిపోద్దా? స్తోత్రం. ఒకరోజు దాని పనితనం ఏంటో తెలుస్తుంది. ఈరోజు మీరందరూ కూడా ఏంటంటే అణచివేయబడి ఉండొచ్చు. ఒకరోజు నా దేవుడు మిమ్మల్ని ఒకరోజు పైకి లేపుతాడు. స్తోత్రం. భారతదేశమే కాదు, ప్రపంచ దేశాల్లో అన్నిటిలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ రోజు ఆ మ్యాచ్ చూస్తున్న వాళ్ళందరూ కూడా సంజు శాంసన్ వైపు తిరిగారు. ఈరోజు నేను చెప్తున్నాను, ప్రియ క్రైస్తవ సమాజమా, మీ తట్టు కూడా ఒకరోజు ప్రజలు తిరిగే సమయము రాబోతున్నది. స్తోత్రం. ఇక్కడ ప్రవక్త అదే అంటాడు, ఇక్కడ ప్రవక్త అదే చెప్తున్నాడు. నా ముందు లక్షల మంది ఉండొచ్చు, వేల మంది ఉండొచ్చు, కానీ నాకు సహాయము చేయవాడువు నీవే, అద్భుతము చేయవాడువు నీవే, నీ వల్ల మాత్రమే ఇక్కడ కార్యం జరిగిద్దని చెప్పాడు. మీరందరూ ఎంత విశ్వాసంగా చెప్పగలిగితే మిమ్మల్ని కూడా ఒకరోజు ప్రభు పైకి లేపబోతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మనం అంతే కొన్ని సందర్భాల్లో అణచిపెట్టిన వారిగానే ఉంటాం, ఒకరోజు పైకి లేస్తాం. స్తోత్రం. మీరు లావా చూసారా? అగ్నిపర్వతాలు చూసారా? ఎలా ఉంటుంది? ఆ లోపల చిన్న చిన్న బుడగలొత్తా అలాగే ఉంటుంది. ఒకసారి పేలినప్పుడు ఆ లావా మొత్తం చుట్టుపక్కల అడవులన్నింటినీ కూడా, అంటే దాని శక్తి ఏంటి లోపల ఉన్నంతసేపు తెలియదు. అలాగని చూసి దాన్ని మనం ఏం చేయగలుగుతాం? ఒక విషయం ఏంటంటే, మీలో కూడా దేవుడు సామర్థ్యం పెట్టాడు. ఈరోజు అది బయటికి రాకపోయి ఉండొచ్చు. దేవుడు ఒకరోజు తట్టి మరి నీలో ఉన్న సామర్థ్యాన్ని ప్రజలకు కనపడేటట్లుగా చేయబోతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. స్తోత్రం. అందుకే చూడండి ఏం చేశాడంటే, ఇక్కడ ఆకాశము నుంచి అగ్నిని రప్పించిన వాడై ఉన్నాడంట. ఆమె మరి ఇప్పుడు ఆ ప్రవక్త చేయలేంది, నువ్వు చేయలేవా? నువ్వు అగ్గి రప్పించొద్దు, బూడిదేమి లేపొద్దు. నీ జీవితాల్లో అద్భుతాలు జరగడం కోసం ప్రభువుని నీ జీవితంలో పరిపూర్ణంగా మీరు ఆహ్వానించేవారై ఉండాలి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చెప్పు, నీ నోటంట ఇంకా అవుతుందా, జరుగుతుందా, బాగుపడతామా అన్న మాట రావద్దు. రేపు నేను బాగుపడబోతున్నాను, నా బిడ్డలు బాగుపడబోతున్నారు. వ్యాపారాలు, వ్యవసాయాలు, చేతి పనులు, ఉద్యోగంలో దేవుడు మమ్మల్ని ముందు నడిపిస్తాడని చెప్పు. స్తోత్రం. హల్లెలూయా. నేను ఒక అల్ప విశ్వాసిని కాదు, నేను సామాన్యమైన వ్యక్తిని కాదు, నా దేవుడు నాలో సామర్థ్యము నిలిపాడని చెప్పు. స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. స్తోత్రం. మరి చెప్పండి, ఎంతమంది అల్ప విశ్వాసాలు ఉన్నారు ఇక్కడ? బాబా అందరూ పరిపూర్ణంగా ఉన్నారంట. అన్నారా? చెప్పాలి. ఏమోనండి అయ్యగారు, మీ అంతగా మేము చేయలేమండి బాబా. నాకు 4 చేతులు ఉన్నాయి, 30 కాళ్ళు ఉన్నాయి, 100 బొర్రలు ఉన్నాయి, ఇటొక 50 బొర్రలు ఉన్నాయి కదా, అందువల్ల నా వల్ల జరుగుతుంది, మీ వల్ల జరుగుతుంది. అవునా? ఏమోనండి బాబు, మీ వల్ల జరిగినట్టు మా వల్ల జరగదండి బాబు. ఎందుకు జరగదరా? చెప్పాలి గట్టిగా. నువ్వు ఏం చెయ్యాలనుకుంటున్నావో చెయ్యి, నా ప్రభు నీకు తోడై ఉన్నాడు. కానీ పాపం మటుకు చేయక. పాపం చేస్తే ఉండేది ప్రభువు కాదు, అపవాదిగాడు తోడు ఉంటాడు. స్తోత్రం. ఇప్పుడు చెప్పు, ఎంతమంది రోషం కలిగిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ? చేతులు ఎత్తాలి. ఎందులో రోషం మీకు? మన రోషం ఎప్పుడో తెలుసా? పెళ్ళికి వెళ్ళినప్పుడు చుట్టాలు మాట్లాడినప్పుడు, బంగారం వేసుకోలేదని అక్క మాట్లాడలేదని, తమ్ముడు వద్దన్నాడని, ఎవరు ఇలాంటప్పుడు కాదు మన పౌరుషం కావాలి. మీ అందరికంటే నా దేవుడు నన్ను హెచ్చుగా నిలబెట్టేంతవరకు నా భక్తి, నా ప్రార్థన నేను వదలని నీకు విశ్వాసం ఉండాలి, నీకు ఆ రోషం కలిగి ఉండాలి. స్తోత్రం. హల్లెలూయా. నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను, నేను చేసే ఈ సేవలో చెప్తున్నాను, ఒకరోజు ప్రపంచమంతా మన వైపు తిరిగి చూసే పరిచర్య మనం చేయాలి.
దానికోసం రోసం కలిగి బ్రతకాలి, దానికోసం రోసం కలిగి భక్తి చేయాలి, దానికోసం రోసం కలిగి మనం సేవ చేయాలి. స్తోత్రం, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మా అమ్మాలు ఎలాగ ఉంటారు, మేము ఎలాగ ఉంటాం, నీ పిల్లలు అలాగ ఉంటారు. నీ ద్వారా నూతన శకము ప్రారంభమగునుగాక. ఆమేన్, ఆమేన్. నీ తల్లిదండ్రులు కొదువులు, అవమానాలు, నిందలు, ఇబ్బందులు, ఇరుకులు చూస్తే నీ నుంచి ఆశీర్వాదం నీ బిడ్డలు చూడాలి. ఆమేన్, ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. మీ తల్లిదండ్రులు అంటారు, మేము ఆర్థికంగా బాగుంటే మా తల్లిదండ్రులు చూద్దాం మా పరిస్థితి బాగలేదని మీ తల్లిదండ్రులు మీకు చెప్పి ఉండొచ్చు. కానీ రేపు మీరు మీ బిడ్డలకు అది చెప్పకూడదు. మీరు ఆశీర్వదించబడిన వారై మీ తల్లిదండ్రులను ఆదుకునేటట్లుగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఇప్పుడు ఏం చేయాలి? మనం రోసం కలిగి భక్తి చేయాలి, రోసం కలిగి ప్రార్థన చేయాలి. నువ్వు ఎప్పుడైతే ఇలా ప్రారంభించగలుగుతావో నా దేవుడు నీ పక్షాన కార్యాలు ప్రారంభిస్తాడు. ఆమేన్, ఆమేన్. ఇప్పుడు నువ్వు పొందుకున్న వాగ్దానము ఈ నెల ఎండింగ్ లోపల నెరవేరిపోవాలి. ఎంతమంది రోసం కలిగి ప్రార్థన చేస్తారు? చెప్పలి గట్టిగా, చెప్పలి గట్టిగా. నీ ప్రార్థనకు ప్రతిఫలాలు రాబోతున్నాయి. దేవునికి మహిమ కలుగునుగాక. స్తోత్రం. నేను రెఫరెన్స్లు చెప్పను, కానీ నేను చెప్తా ఉంటే ఆల్రెడీ రెఫరెన్స్లు చెప్తా ఉంటే చిన్నపిల్లల కథలు చెప్పినట్టు చెప్తాను. దేవుని ప్రజల మీదకి శత్రువులు వస్తున్నప్పుడు ఒక అద్భుతాన్ని దేవుడు జరిగించాడు. యెహోషాపాతు యుద్ధానికి వెళ్ళాలనుకున్నాడు, యుద్ధంలో విజయం కావాలనుకున్నాడు. అనేక మంది ప్రజలు, అంటే అనేక మంది రాజులు దండెత్తి దేవుని ప్రజల మీదకి, యెహోషాపాతు మీదకి యుద్ధానికి వస్తున్నప్పుడు వీళ్ళ దేవుణ్ణి ఒకటే అడుగుతున్నారు, ప్రభువా ఇది మా వల్ల అయితే కాదు, మేము అంతమంది శత్రువులను ఎదుర్కోవడం మా పని కాదు, కానీ ప్రభువా నీవే మాకు తోడై ఉండాలి, నీవే మాకు సహాయకుడు అయి ఉండాలి, నీవే మాకు యుద్ధంలో జయాన్ని ఇవ్వాలన్నారు. అప్పుడు దేవుడు వీళ్ళకి ప్రత్యుత్తరం ఇస్తూ మాట్లాడుతున్నది ఏంటో తెలుసా? మీరు జడియొద్దు, మీరు కృంగిపోవద్దు, మీరు భయపడొద్దు, నేను వారిని నిశ్చయంగా మీ చేతులకు అప్పగిస్తున్నాను అన్నాడు. దేవునికి స్తోత్రం. అయితే ఎప్పుడైతే వీళ్ళ యుద్ధము చేయలేమని, నీవే మాకు కావాలి అని ఎప్పుడైతే వీళ్ళు దేవునికి మొరపెట్టారో ఇక్కడ అద్భుతం జరిగింది. ఏంటో ఈ అద్భుతం తెలుసా? ఈ మహాద్భుతం ఏంటో తెలుసా? వీళ్ళు ఎప్పుడైతే మొరపెట్టారో, ఎప్పుడైతే దేవుని ఆహ్వానించారో, దేవుడు ఏమని చెప్తున్నాడు? మీరు భయపడ జడియొద్దు, ఆరాంసే ఉన్నాడు, నేను చూసుకుంటాను అన్నాడు. వాళ్ళ దండెత్తి యుద్ధానికి వస్తూ ఉన్నప్పుడు వాళ్ళలో వాళ్ళే కొట్టుకొని హతమైపోయారంట. అంటే మరి వీళ్ళ యుద్ధానికి వెళ్ళలే, దేవుడే అద్భుతం చేశాడు. నేనంటాను, క్రైస్తవులు యుద్ధాలు చేసే పని లేదు, యుద్ధాలకు వెళ్ళే పని లేదు, ఎవరిని నువ్వు పన్నెత్తి మాటను దూషించే పని లేదు. నీ పక్షాన్ని యుద్ధం చేయవాడు నీ దేవుడైనా యెహోవాయే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు యుద్ధంలోకి వెళ్ళాలంటే కత్తిలు ఎట్టుకోవాల్సిన వాళ్ళే మనం. ఆ కథన రంగంలోది కత్తి తిప్పే పనిలే, నీ దేవుడే యుద్ధం చేస్తాడు. ఆమేన్, ఆమేన్. వీళ్ళు యుద్ధానికి వెళ్ళలేదు, వాళ్ళే కొట్టేసుకున్నారు, వాళ్ళు ఒకడి మీద తిరగబడిపోయారు. వాళ్ళు ఎంతమంది అయితే వ్యతిరేకంగా వచ్చారో వాళ్ళకే చిచ్చు పుట్టిందన్నమాట. వాస్తవానికి మీరు కూడా ఆరాంసే ఉండండి, అంతే. దేవుడే ఒకరోజు మీ పక్షాన కార్యం చేయబోతున్నాడు. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. స్తోత్రం, దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు మీరు గమనించండి, మొర్దెకై విషయంలో కూడా అదే జరిగింది, ఎస్తేర్ విషయంలో కూడా అదే జరిగింది. వారు ఏం చేస్తున్నారంటే బూడిద రాసుకొని ప్రార్థన చేయడం మాత్రమే ప్రారంభించారు, అద్భుతాలు మాత్రం దేవుడు ప్రారంభించాడు. స్తోత్రం, హల్లెలూయా. వండకుండా తీసేస్తానన్నవాడు పోయాడు, పోతాడు అనుకున్నవాడు నిలబడిపోయాడు. కొట్టి స్తోత్రం, హల్లెలూయా. వీడు పెరిగి వేయబడతారు అనుకున్నారు, కానీ వాళ్ళే బలమైన జనాంగంగా నిలబడ్డారు. అధికారం ఎవరి చేతికి వచ్చింది? స్తోత్రం. ఏమీ లేని వాళ్ళ చేతికి దేవుడు అధికారం ఇచ్చేసాడు, అంతే. ఆ రాజముద్రం కూడా ఎస్తేరు చేతిలో పెట్టారు, నువ్వు పాలించమ్మా, నీకు ఎలాగైతే నువ్వు ఎలా పరిపాలిస్తావో అలా పరిపాలించని. ఎప్పుడైతే ఆజ్ఞ మారిపోయిందో కార్యాలన్నీ ప్రారంభించడం మొదలుపెట్టాయి. స్తోత్రం. అంటే బైబిల్ గ్రంథాలు ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. ఎవరైతే దేవుని నామాన్ని ఉచ్చరించడం ప్రారంభిస్తారో అప్పుడే అద్భుతాలు జరగడం ప్రారంభిస్తాయి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మరి ఇప్పుడు చెప్పండి, ఎంతమంది చెప్పగలుగుతున్నాం? ఇలాగా ఎంతమంది చెప్పగలుగుతున్నాం? ఇప్పుడు శద్రక మిషక్ అబేద్నెగోను తీసుకెళ్ళి అగ్నిగుండంలో వేశారు. అప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారు? నోటి మాట చెప్పాలి. ఏం చెప్పారు?
ఏం చెప్పగలుగుతున్నారు? స్తోత్రం, దేవునికి మహిమ కలుగునుగాక. వీళ్ళు ఏం చెప్తున్నారో తెలుసా? మీరు మండుతున్న అగ్నిగుండంలో మీరు మమ్మలను పడవేసినను మా జీవం కలిగిన దేవుడు మమ్ములను ఖచ్చితముగా పైకి తీసుకొస్తాడు. స్తోత్రం, దేవునికి మహిమ కలుగునుగాక. ఒకవేళ మీరు వేసి వెళ్ళిపోండి, మా దేవుడు ఏం చేయాలో మా పక్షాన చేస్తాడు అన్నారు. స్తోత్రం. మరి ఎంతమంది చెప్పగలుగుతున్నాం? ఇలా ఎంతమంది విశ్వాస వీరులు ఉన్నారు? చెప్పాలి గట్టిగా, చెప్పాలి గట్టిగా. ఎంతమంది విశ్వాస వీరులు ఉన్నారు? మరి పనులు జరగట్లేదంటున్నావు, కార్యాలు జరగట్లేదంటున్నావు. ఎప్పుడైనా ఒక విశ్వాసం మాట్లాడి ఒక్క మాట అయినా మాట్లాడేవా? విశ్వాసంతో ఒక్క మాట నీ నోట ఏనాడైనా వచ్చిందా? వచ్చేద్ది, ప్రార్థన చేయకుండా అని వచ్చేద్ది, భక్తి చేయకుండా, పరిశుద్ధతలో లేకుండా ఎన్ని వచ్చినా అవి అనవసరమే కదా. స్తోత్రం. ఈరోజు చెప్పండి, ఎంతమందికి ఈ వర్తమానం విన్నప్పుడు దేవుని నామాన్ని తలుచుకొని మనం ముందుకు వెళితే విజయం సాధించగలుగుతామని ఎంతమందికి నమ్మకం వచ్చింది చెప్పండి? హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. స్తోత్రం. ఆడు పని వచ్చాడు, ఏం చేశాడు? చేసుకొని వెళ్ళిపోయాడు. ఈడు పని వచ్చాడు, ఈడు చేసుకొని వెళ్ళిపోయాడు. అవునా కదా? దేవుడు కూడా మీరు మౌనంగా ఉన్నా మౌనంగా ఉన్నాడో ఆయన పని ఆయన చేసుకెళ్ళిపోతాడు. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు చెప్దాం, ఎంతమందికి నిజంగా ఈ రీతిగా పిలిస్తే దేవుడు సహాయం చేస్తాడు? ఎంతమందికి విశ్వాసం ఉన్నది చెప్పండి?